ఒకప్పటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. నిజంగా అమ్మా నాన్నలకి నేను వాళ్ళని అభినందించాలని అనుకుంటున్నానండి. ఎందువల్లంటే ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఎంత శాంతంగా చదువుతారు. పేరు కూడా శాంతి స్వరూప్. అసలు ఎలాగా ఊహించారు అమ్మా నాన్నలు? వాళ్ళ గురించి ఒక్కసారి చెప్పండి సార్ అమ్మా నాన్నల గురించి. అంటే వాళ్ళ పేరు పెట్టినప్పుడు హ్మ్. ఇంత శాంతంగా ఉంటాను వాళ్ళకి తెలియదు. అవును కరెక్టే. చేసే అల్లరంతా చేసే ఉంటాను. కాకపోతే ఏంటంటే హ్మ్. మా నాన్నగారు 1940లోనే ఆయన ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి అక్కడ రోడ్ టెక్నాలజీ తర్వాత టౌన్ ప్లానింగ్ మీద ఎంఎస్ చేసి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన ఉద్యోగం లేక కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ చాలా వెతుకులాట జరిగిన తర్వాత హ్మ్. ఇక్కడ భూసార పరీక్షా కేంద్రం అని ఉంటుంది. అంటే సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్, దానికి డైరెక్టర్గా దొరికింది. అందులో ఉద్యోగం వచ్చింది. అది చేస్తున్నప్పుడు ఆయనకి శాంతి స్వరూప్ భట్నగర్ అని సైంటిస్ట్ ఉండేవారు. ఓహ్! అవునండి. ఆయనతోటి పరిచయం ఏర్పడింది. హ్మ్. ఆయన దృక్పథం కానీ మాట్లాడే తీరు కానీ ఈయనకి చాలా ఆసక్తిగా అనిపించి నాకు ఆయన పేరు పెట్టారు. అది శాంతి నేను ఏదో సైంటిస్ట్ అవుతాను అని, అవునండి. లేదా ఆయన ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్ కావాలి అని, అవి రెండు కాకుండా వేరేదయ్యారు. హ్మ్. అయితే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ హ్మ్. వ్యాసరచన పోటీలు కానీ వక్తృత్వం కానీ వీటి పట్ల బాగా ఆసక్తి, పాల్గొనటం, వీటిని బహుమతులు తెచ్చుకోవటం. అసలు మక్కువ ఎక్కువ అనొచ్చండి. మక్కువ ఎక్కువ, ఆ! బహుమతులు ఎక్కువే. ఆ! ప్రతి ఏడాది వచ్చేవి. హ్మ్. అవి ఎంతగా ఉండేవంటే 10వ తరగతిలో ఈ వార్షికోత్సవం చేస్తారుగా, అవునండి. దానికి ఆ రోజు మేము ప్రదర్శించాలని నాటిక కూడా నేనే రాశాను. హ్మ్. సొంత రచన. సొంత రచన. మాకు సూర్యనారాయణ గారని తెలుగు టీచర్ ఉండేవారు. హ్మ్. ఆయన చెప్తే నేనే రాశాను. బాగుంది. మేమే నలుగురం వెయ్యాలి. హ్మ్. అది కూడా రిహార్సల్స్ వేస్తున్నాం. తర్వాత ఈ పోటీలు పెట్టారు. వ్యాసరచన అని, వక్తృత్వం అని, తర్వాత ఏమో ఈ కథల పోటీలని, అవును. వీటన్నిటిలో కూడా ప్రైజ్లు వచ్చినాయి. మా హెడ్ మాస్టర్ గారు పిలిచి, నీకేం ప్రైజులు కావాలో నువ్వే తెచ్చుకో అన్నారు. ఇదేదో అదే. ఏంటి అవునండి. సార్? ఆ! కాదురా, నీకు చాలా వచ్చినాయి, హ్మ్. నీకేం కావాలో తెచ్చుకో. చాలా సరే. మంచి హెడ్ మాస్టర్ గారైతే. ఆయన చాలా మంచి. ఆ స్కూల్లో, ఆ స్కూల్ పేరు ఆంధ్ర విద్యాలయం, ఆంధ్ర విద్యాలయ ఎడ్యుకేషన్ సొసైటీ. హ్మ్. దాని ప్రధాన కార్యాలయం దోమలగూడలో ఉంది, కాలేజీ ఉంది. ఇది స్కూలు. దాంట్లో వాళ్ళ అమ్మాయి మొదటి విద్యార్థిని, నేను రెండో. ఓకే. అట్లా పిలిచి అందరినీ చెప్పించాను. హ్మ్. ఈయన ప్రైజులు తెచ్చుకోమన్నారు. సరే, నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి సైకిల్ తొక్కటం అప్పుడు గొప్ప ఆనందం. అవునండి. ఇంట్లో తొక్కనిచ్చేవాళ్ళు కాదు. అవును. సైకిల్ ఎక్కి హ్మ్. ఇద్దరం చెరువు సైకిల్ వేసుకుని, ఇక్కడ కోటి అని ఉందండి, ఆ! అక్కడ ఈ పుస్తకాలన్నీ అమ్ముతారు. వెళ్ళి నాకు బహుమతుల కింద పుస్తకాలు తెచ్చుకున్నాను. ఏం పుస్తకాలు? హ్మ్. రామకృష్ణ పరమహంస జీవితం, వివేకానందుడి బోధనలు, హ్మ్. బుద్ధుడి సత్కథలు, అవును. జాతక కథలు, ఇలాంటివన్నీ. అంటే 10వ క్లాసులోనే అటువంటి ఆసక్తి ఉండేది. హ్మ్. అవన్నీ తీసుకొస్తున్నాను. వస్తూ ఇక్కడ అశోక్ నగర్ అని చెప్పి ప్రదేశం ఉంది. అవునండి. అక్కడ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్‌లకు మంచి ఫేమస్ అండి అది. అక్కడ ఈ ముసి కాలువ వస్తుంది. అక్కడ బ్రిడ్జి లేదు, కల్వర్ట్ అంటారు. ఇలా లోతుగా ఉంటుంది. ఓకే అండి. ఆ సైకిల్ మీద అటు వస్తున్నాం. హ్మ్. వేగంగా రావాలి అన్న ప్రయత్నంలో సైకిల్ జారి పడ్డాం. హ్మ్. ఆ! నేను పడ్డాను, నా హ్మ్. స్నేహితుడు పడ్డాడు. ఆ స్నేహితుడు ఎవడు? నా చిన్నప్పుడు వాడు చక్కగా పాడేవాడు, చాలా చక్కగా పాడేవాడు. శోభారాజు అని మన అన్నమయ్య కీర్తనలు పాడతారు, అవునండి. శోభారాజు. వాళ్ళ అన్నయ్య. ఓహ్! వాళ్ళ సొంత బ్రదర్. ఆ, ఓకే. అంటే అప్పటికి ఇంకా ఆవిడకి ఈ హ్మ్. పాటలు అవి రాలేదు, చిన్నపిల్ల. వీడు నా చక్కగా పాడేవాడు. వాళ్ళ ఇంట్లో అందరూ పాడతారు. పడ్డాం, చేతికి తోలు ఊడిపోయింది.
నా బాధ ఉమ్. తూలు ఊడిపోయింది అని కాదు. ఉమ్. రేపు నాటకం ఎలా వేయాలి ఓ అది ప్రోగ్రామ్ ఉంది ఎలా అలా. ఆ. ఇంకోటి చూస్తే అమ్మ వేయనివ్వదు. ఉమ్. అందుకని ఇంటికొచ్చి ఉమ్. అమ్మకు తెలియకుండా ఉమ్. వెనకాల దొడ్లోకి వెళ్ళి పెద్ద ఉమ్. పెరడు ఉండేది. ఆ. వెళ్ళి ఆ కుళాయి దగ్గర కడుకుతున్నాను. ఆ. అమ్మ చూసింది. కనిపెట్టేశ్వరు ఆ. అమ్మ దగ్గర ఆమె వేషాలు అమ్మ గొప్పతనం అదే అండి, అమ్మది ఎప్పుడు కూడా అంతే. వాళ్ళు ఆవిడ చూసి ఏంటిదంటే ఇట్లా సరేలే అని ఎదురుగుండా ఉన్న డాక్టర్ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఓ ఇంజక్షన్ ఇచ్చి కట్టుగడిచి ఉమ్. ఆయన అడిగింది, నేను రేపు వెళ్ళి నాటకం వేయొచ్చా అని అడిగాను. ఇది ఎప్పుడు తగ్గుతుందని కాకుండా రేపు నాటకం వేయచ్చా వేయకూడదా అది. ఎదగాలే అన్నాడు. సరే మర్నాడు వెళ్ళానండి. స్కూలు సాయంత్రం 6ంటికి ఫంక్షన్, ప్రైజులు ఇస్తున్నారు. ముఖ్య అతిథి ఎవరు? ఉమ్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓ అమ్మో. ఆయన అప్పుడు చిక్కడపల్లిలోనే ఉండేవారు. ఉమ్. ఆయనకి అప్పటికి ఇంకా ఇంత పేరు రాలా. పేరు రాలేదు. వస్తుంది పేర్లు కొత్తలో కొత్త. వెరీ బిగినింగ్ ఆయన కెరీర్. ప్రతిదానికి నన్నే పిలుస్తున్నారు, బహుమతులు ఇస్తున్నారు. శాంతి స్వరూప్ అని ఒకటి, శాంతి స్వరూప్, అదే ఇంకా ఇదేనా అన్నిటి కూడా. ఒకటి 3-4 అయిపోయిన తర్వాత ఆయన "ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండి అన్ని నీకే వస్తున్నాయి." సరే అవునండి, ఇంకా వెళ్ళి రావడం వద్దు, ఇక్కడ ఉండి కూర్చో, లేకపోతే ఇక్కడ నిలబడు. ఆ ప్రైజులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి సంతోషం ఏంటంటే ఆ నాటకం కూడా అలాగే కట్టించేతోటే వేశాం. ఆ. అది ఎందుకు గుర్తుండిపోయిందంటే తగిలిన దెబ్బ కానీ ఉమ్. నొప్పి కానీ గుర్తులేవు. అవును. నాటకం వేశాము, నేను రాసిన నాటకం ఆ, అది. అది ఎలా గుర్తుపోయింది. అది అంటే నేను ఎందుకు చెప్పొచ్చా అంటే ఈ పేరు పెట్టడం అన్నారు చూసారు, అవును. ఈ ఆసక్తి అక్కడి నుంచి మొదలైంది. అదండి. అవును. దాంతో భరించటం, ఉమ్. నొప్పి భరించిన మనం అనుకున్నది సాధించాలి. అవును. అలాగే చేసి ఉమ్. ఆ తర్వాత కాలేజీ ఉమ్. కాలేజీ చదువు న్యూ సైన్స్ కాలేజీలో చదివాను. న్యూ సైన్స్ కాలేజ్. ఆ. దాని తర్వాత భవన్స్ విద్యా సంస్థ తీసుకుంది. ఆ చదువుతున్న రోజుల్లో మా స్నేహితులకు ఒక బృందం ఉండేది, 5-6. ఈ స్నేహితుల బృందం అంతా ఒక ఎత్తు, రాష్ట్రంలో ఉన్న గొడవలు ఒక ఎత్తు. సరిగ్గా అప్పుడు 69-70 తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. జై ఆంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్. అవునండి. జయాంధ్ర కంటే ముందు తెలంగాణ. తెలంగాణ. దానివల్ల ప్రతిరోజు కర్ఫ్యూలు, ఎప్పుడు పోలీసులు వచ్చి కొడతారో తెలియదు, ఉమ్. ఎప్పుడు బంద్ పెడతారో తెలియదు. కాలేజీకి వస్తే ఇంటికి వెళ్ళగలమో లేదో తెలియదు. ఉమ్. మాకేమిటి, కాలేజీ పైన ఒక చిన్న రూమ్ ఉండేది, షెడ్డు. ఉమ్. దాంట్లో కూర్చునేవాళ్ళు, క్లాసులు జరిగేవి కాదు. అందరూ పోయేవాళ్ళు, పిల్లలు కొంతమంది ఈ ఉద్యమాల్లోకి వెళ్ళి తిరిగేవాళ్ళు. అవునండి. మేము ఉద్యమం వెళ్ళామంటే క్లాసులకు పోకుండా ఉద్యమం, అది అక్కడ కూర్చుని అది బాయ్ కట్ అంటే రాయ్ కట్ చేయడం. ఆ ఎదురుగుండా ఉన్న ఇరానీ చాయ్ కేఫే నుంచి టీ తెప్పించుకొని టీ తాగి అక్కడ కూర్చుని నాటకాలు రాసాం. అక్కడ కూడా అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అది నాటకాలు రాసి ఆ టైంలో రవీంద్ర భారతిలో నాటకాలు వేసాం. నీళ్లు నిద్ర లేచాయని, నీళ్లు నిద్ర లేచాయి, ఈ చావు నాది కాదని, వాటి పేర్లు అది కొద్దిగా వెరైటీగా ఉన్నాయండి. ఆలోచన అలా ఉండే. అది వాటికి మళ్ళీ ఈయన నారాయణ రెడ్డి గారు ఒకదానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ పేరు చూసి పేరు బాగుంది, దీని అర్థం ఏంటన్నాడు ఆయన. నీళ్ళు నిద్ర లేచాయంటే అంత కవే మిమ్మల్ని అడిగాడంటే చెప్పాను, స్టేజ్ మీదే చెప్పాను, సార్ నీటి ప్రవాహాన్ని మనం ఆపటానికి ప్రయత్నించి రాళ్ళు అడ్డు పెడితే అది ఆగిపోదు, ఇలా తప్పించుకుపోతుంది. అది పోకుండా ఇంకా ఎక్కువగా పెట్టామనుకోండి, తనకున్న బలాన్నంతా కూడా తీసుకుని ఒకసారి రాళ్ళని కొట్టేస్తుంది. ఆ తర్వాత అడ్డు అదుపు లేకుండా అలా ప్రవహిస్తుంది, ఒకేసారి ప్రవాహం వెళ్ళిపోతుంది. అంటే గంగ శివుడి జటాజూటం నుంచి వచ్చినట్టు. ఓకే. అలాగే మన సమాజంలో ఎవరినైనా నువ్వు పైకి రావద్దు అని అణగదొక్కితే వాడు ఊరుకోడు, సహనంతో కొంచెంసేపు సహిస్తాడు, తర్వాత తొక్కేస్తాడు. అది ఈ మానవ సమాజం మనకి నేర్పించింది. మనమే నేర్చుకోము. ప్రతిసారి ఒక నా కులమని, రంగని, ప్రాంతం అని
తొక్కేయటానికి చూస్తాము, ఉమ్, వాడు ఎదురు తిరుగుతాడు. అదే. ఆయన వెంటనే ఊరిని ఉమ్, నీ కళల్లో ఇంత బలం ఉందా అన్నాడు. ఉమ్, అంటే ఆయన ప్రాసతో మాట్లాడటం ఆయనకు అలవాటు. అవును. ఉమ్, నారాయణ రెడ్డి గారు, అవునండి. నీ కళల్లో ఇంత బలం ఉందా? ఆ, ఉంది ఉంది, నువ్వు ఆపకుండా నడుపు అన్నాడు. ఉమ్, అలాగే మాస్టర్ గారు, నువ్వు రాసి నాకు చూపించు. ఉమ్, అలాగే నేను అలాగే ఈ చావు నాది కాదు అని రాసి అవును. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. ఓకే. ఆ, అదేంటంటే వాడిని ఇంట్లో వాళ్ళు, ఆఫీస్లో వాళ్ళు, చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళు ప్రతివాడు వాడిని వాడుకుంటారు. ఉమ్, అవును. వాడి ఇల్లు ఎక్కడుంటుంది? ఉమ్, వీధిలో చివరి ఇంటికి పక్కన. వీడు ఏంటంటే తనేం చెయ్యలేను అని అక్కడ కూర్చుంటాడు. వీడి ఇంటి పక్కన ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఉమ్, వాడు తనకి తానే ఆడదాన్ని అనుకుంటాడు, ఉమ్, మగవాడే. అవునండి. అలాగా డ్రెస్ చేసుకుని వస్తాడు. ఏంట్రా అంటే నేనేం చేయలేను, ఏం చేయలేను అంటుంటాడు. ఉమ్, సరిగ్గా వీళ్ళు ఈ ఇంటి ముందు ఒక దీపస్తంభం ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు. వాళ్ళకి ఎదురుగుండా గోడ మీద ఒక నాటక ప్రదర్శన పోస్టర్ అతికిచ్చి ఉంటుంది, ఉమ్, గోడపత్రిక అంటాం. అవునండి. అదేంటి అంటే అది వాల్ పోస్టర్. వాల్ పోస్ట్. అదేంటి అంటే రానున్న రోజుల గురించి, ఉమ్, కొత్త దారి దాని పేరు. ఉమ్, అదేంటంటే తనని రేప్ చేసి ఉమ్, చంపేయాలని ప్రయత్నిస్తున్న ఒకడిని ఆ అమ్మాయి కొడవలి పట్టుకుని నరికేస్తుంది. ఓకే. ఆ, నరికేసి అదే బొమ్మ, అది. నువ్వు భయపడొద్దు, ఉమ్, అలా ఎదురు తిరిగి నరకటమే నీకు కొత్త దారి, ఉమ్, ఈ సమాజం కూడా అంతే, నువ్వు మగాడివే, ఆడదానివి కాదు, లొంగద్దు, ఓకే. నువ్వు ప్రశ్నించు, ఉమ్, అప్పటికే ఉన్నాయి ఈ భావాలు. ఆ, ఓకే. సమాధానం వచ్చేదాకా అడుగు, ఉమ్, ప్రశ్నిస్తే తప్పు కాదు, అవును. నీకు ప్రశ్నించకపోతేనే తప్పు, ఉమ్, ప్రశ్నిస్తే చరిత్ర పుడుతుంది, అవును. చరిత్రలో ఇంచే మహామనుషులు పుడతారు. అవును. దాంతో తరం మారుతుంది, స్వరం మారుతుంది, సమాజం మారుతుంది. ఉమ్, అలా అట్లా ఉండేవి నాటకాలన్నీ. ఉమ్, అవి చేసి వేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఉమ్, ఇదే టైంలో ఆంధ్రభూమి అని చెప్పి ఒక సచిత్ర వారపత్రిక ఉండేది. అవునండి. అప్పట్లో చాలా గొప్ప సర్క్యులేషన్. అవును. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక పోటీ నిర్వహించారు. ఉమ్, బాంబినో అని చెప్పి ఒకటి ఉండేది. అవునండి. సేమియా ఏదో తయారు ఆ, చేసేవారు. అవును. బ్యాంబు. వాళ్ళు తయారు చేసిన వంటకాలకి ఉమ్, బహుమతులు ఇస్తాము, మీరు రాసి పంపించండి అని చాలామంది పంపించారు మహిళలు. దాంట్లో ఏది ఫస్టో సెకండో ఎంపిక చేయటం కోసం నా శ్రీమతిని పిలిచారు. ఉమ్, నా శ్రీమతి కూడా నాతో పాటు దూరదర్శన్లో పనిచేసేది. ఓకే అండి. దూరదర్శన్లో పనిచేయటం కాదు, అంతకుముందు ఆకాశవాణికి కూడా వచ్చేది ఆవిడ. ఓకే అండి. మమ్మల్ని పిలిచారు, ఉమ్, మేము వెళ్ళాం. ఆ బహుమతులు ఏదో తను వెతికింది, చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళే భోజనం అది పెట్టించారు. ఉమ్, ఆ పెట్టిస్తూ కనకాంబరరాజు అని చెప్పి ఆయన ఉన్నాడు, అవును. ఆయన అడిగాడు. బంధాల బంధం కనకరాజు అంటే సి కనకాంబరరాజు, మీరు అన్నది కనకలింగేశ్వరరావు, ఓకే అండి. బందా కనకలింగేశ్వర, ఈయనేమో ఈయన కనకాంబరరాజు. ఓకే అండి. ఈయన, సార్ నేను మీ నాటకాలు చూశాను రవీంద్ర భారతిలో, మీరు ఏదైనా మాకు రాయకూడదా అంటే రాస్తానన్నా. ఉమ్, మీరు ఏదేమే రాయండి, నేను వేస్తానన్నాడు. ఇంకేంటి ఎడిటరే అడుగుతున్నాడు. ఉమ్, అప్పుడు రాశాను. ఆయన అడిగాడని 3 నవలలు రాశాను. ఉమ్, ఒకటి రాతి మేఘం అని, రాతి మేఘం. అన్ని ఆపోజిట్ లో ఉన్నాయి సార్. మేఘమో మెత్తగా అదే. ఉంటుంది, గాలి తేలుతుంది. ఇదేమో రాయేమో అసలు లేదు. కదలలేదు. రాతి మేఘం. ఎందుకు అట్లా ఉమ్, అంటే మనిషి సమాజం పెరగాలి అంటే వర్షం ఉండాలి, అవును. వర్షం ఉండాలంటే మేఘం ఉండాలి, ఆ మేఘం వర్షించాలి. అవును. దానికి బదులు కాలుష్యంతో అది రాయి అయిపోతే, ఆ రాళ్ళు పడితే ఈ సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అవును. ఎందుకు? ఉమ్, ఒక పారిశ్రామికవేత్త తన దురాశతో వాడి ఫ్యాక్టరీ పక్కన ఉన్నటువంటి ఒక 10 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఒక దురాలోచనలో ఉంటాడు. ఉమ్, అందుకని ఇదేంటి, భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది చూడండి, అవునండి. దాని ఆధారంగా రాశాను. ఉమ్,
వాళ్ళే ఉమ్, ఒక విషవాయువుని ఆ కాలనీలోకి పంపించి అక్కడ చచ్చిపోయారని చెప్పి జనం చచ్చిపోతే వాళ్ళని ఖాళీ చేయించి అవి తీసేసుకోవాలని వీళ్ళ ఆలోచన. ఓకే అండి. ఉమ్, ఈ కథలో నాయకుడు అతను ఒక ప్రెస్ ఫోటోగ్రాఫర్, ఉహుం, అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్, ఉమ్, ఆ అమ్మాయి ఏమో డీజీపీ గారి కూతురు. ఉమ్, వీళ్ళిద్దరూ కలిసి అవును. ఆ కుట్రని బయటికి తీస్తారు. ఉమ్, తీసి ఆపి వాళ్ళని అతని దురాలోచన బయటికి పెట్టి ఉమ్, అతను అరెస్ట్ చేస్తాడు. వాడి దగ్గర ఏంటి, ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఉమ్, వాడు చెప్తాడు, నువ్వు ఇవన్నీ ఎందుకు, నాకు పర్మిషన్ ఇయ్యి, నేను ఒక రోజులో ఖాళీ చేయిస్తా. ఉమ్, ఇలా నేనే విషవాయువుని పంపిస్తాను, ఉమ్, అది ఫ్యాక్టరీలోంచి బయటికి వెళ్తుంది, ఓకే. అక్కడికి వెళ్ళి విస్తరిస్తుంది, ఉమ్, అందరు చచ్చిపోతారు, ఉమ్, ఎవరికి తెలియదు. అవునండి. అంటే భూపాల్ గ్యాస్ ట్రాజడీ అలా జరిగిందని. అవును. ఉమ్, అది వీళ్ళు దాని మీద ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. ఉమ్, అతను ఇక్కడి నుంచి పారిపోయాడు, ఉమ్, ఖత్రోచి అని. ఉమ్, ఎవరిని పట్టుకోలేదు. అవును. ఇన్నేళ్ళైనా కూడా ఎవడు ఏం తేల్చలా. అవును. ఉమ్, అలాగే ఉంది. అవును. యూనియన్ కార్బైడ్ వాళ్ళు అవును. పెట్టారు. అవునండి, భోపాల్లో. తర్వాత వీడు కథలో ఏమవుతుందంటే, వాడు ఆ సైంటిస్ట్ ఎవరు, ఉమ్, ఈ పారిశ్రామికవేత్తకి రాజమండ్రిలో పరిచయమైన ఒక అమ్మాయికి పుట్టినవాడు. ఓకే. అతనికి అక్రమ సంబంధం, ఉహుం, ఎవరికీ చెప్పలేక ఉమ్, తెచ్చి తనకి ఫ్యాక్టరీలోనే పెట్టుకుంటాడు. ఓకే. అవును. వీడు ఇచ్చేస్తాడు, రే నేను పంపించి అందరిని చంపేస్తానంటే, ఉమ్, ఎందుకురా బాబు, నేను ఎందుకు అంటే, ఉమ్, రే నువ్వు ఎవడివో కాదు, నా కొడుకువే, ఉమ్, నేను అందరికీ చెప్పలేక నీకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు పెట్టుకున్నాను. ఉమ్, అవునా, ఉమ్, అయితే నిన్నే ఫస్ట్ చంపేస్తా. ఉమ్, మా అమ్మ నా తండ్రి ఎవడో తెలియక ఎంత అవమానపడిందో నాకు తెలుసు, ఉమ్, నువ్వు మోసం చేసావు, ఉంది. అది ఇది అని వీడిని. అది ట్విస్ట్ అనమాట. అది సరే చివరికి వీడిని పట్టుకుంటారు, అది జరగకుండా ఆపుతారు. అది ఉమ్, కథ కోసం కాబట్టి సుఖాంతంగా చేసి దాన్ని చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఉమ్. చాలా ఆ వయసులోనే అంత రచించారు. రియల్లీ ఆ. గ్రేట్ అండి.